మా ఫ్రెండ్ ఒక కాల్ చేసి 5000 రూపీస్ కావాలని అడిగారు. తనకి సాలరీ 60,000, ఇంకా పెళ్లి కాలేదు. అసలు తన ఎక్స్పెన్సెస్ ఏంటని మొత్తం నోట్ చేసుకొని ఒక గంటన్నర కూర్చొని మాట్లాడాక అందులో మెజారిటీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇల్లైనా, కార్ అయినా, ఫోన్ అయినా, ఏ ఇతర హోమ్ ఫర్నిచర్ అయినా ఏదైనా సరే ఈఎంఐలోకి వెళ్తున్నప్పుడు ఒక్కటికి 2 సార్లు ఆన్లైన్ షాపింగ్ యాప్స్. మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీరు జస్ట్ గూగుల్లో మీరు ట్రావెల్ రిలేటెడ్ గా ఏదైనా సర్చ్ చేయండి, ఆర్ వెయిట్ లాస్ రిలేటెడ్ గా, హెయిర్ లాస్ రిలేటెడ్ గా, ఆర్ నేను డిప్రెషన్ లో ఉన్నాను బయటకు ఎలా రావాలి, ఇలా ఏదైనా సర్చ్ చేయండి. నెక్స్ట్ మీకు ప్రతి దగ్గర కూడా వాటి రిలేటెడ్ గానే ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. ఒకప్పుడు ఎప్పుడో ఒక సేల్ వచ్చేది, బట్ ఇప్పుడు చూడండి, సమ్మర్ సేల్ అని, వింటర్ సేల్ అని, ఇయర్ ఎండ్ సేల్ అని, ఇయర్ స్టార్ట్ సేల్ అని, ఈ రిపబ్లిక్ డే సేల్ అని, ఆగస్ట్ 15 సేల్ అని, మళ్ళీ బిగ్ బిలియన్ డేస్ అని, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని, ఇలా సేల్ లేని మంత్ ఏదైనా ఉందా? మీకు అవసరమైంది డిస్కౌంట్ లో కొనుక్కోండి, అంతేకాని డిస్కౌంట్ లో వస్తుంది కదా అని దాన్ని మీ అవసరంగా మార్చొద్దు. అండ్ ఈ రోజు నుంచి డిసైడ్ అవ్వండి, ఏ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా నైట్ ఒక టైం తర్వాత నేను పెట్టను అని. మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కంటే, మీ పేరెంట్స్ కంటే, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కంటే ఈ యాప్స్ కే మీ గురించి బాగా తెలుసు. లైక్ మీరు ఎంతసేపు పడుకుంటారు, ఎప్పుడు నిద్రలేస్తారు, ఏమి ఇష్టపడతారు తినడానికి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఆఫీస్ ఎంతకు అయిపోయి మీరు ఎంతకింటికి వస్తారు, అండ్ ఏ ప్రొడక్ట్స్ మీరు కొనడానికి ఇష్టపడతారు, అండ్ ఏ టైమ్స్ లో ఏ ప్లేసెస్ కి వెళ్ళడానికి, టూర్స్ వేయడానికి మీరు ఇష్టపడతారు, అండ్ మీరు లోన్లీగా ఎప్పుడున్నారు, సాడ్ గా ఎప్పుడున్నారు, హ్యాపీగా ఎప్పుడున్నారు, అండ్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, ఇలా ప్రతి ఒక్కటి మీ గురించి మీకు కూడా తెలియనంతగా, మీకు తెలిసిన వాళ్ళకే కాదు మీకు కూడా తెలియనంతగా ఈ యాప్స్ కి తెలుసు. దీంతో ఈ యాప్స్ మీ ఎమోషన్స్ ని మీకు అగైనెస్ట్ గా యూజ్ చేసి మనం ఎప్పుడు ఒక స్టెప్ ఎదగకుండా మనల్ని మిడిల్ క్లాస్ లో ఫర్ ఎవర్ ఉంచాలని ఈ యాప్స్ అండ్ దాన్ని నడుపుతున్న ఎంటైర్ కార్పొరేట్ నెట్వర్క్ ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇన్ రియాలిటీ ఎక్కడ మన డబ్బు లీక్ అయిపోతుంది మనకే తెలియకుండా, ఎస్ మీకే తెలియకుండా ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలుసుకొని ఆ లీక్స్ ని మనం ఫిల్ చేయగలిగితే మీకు వస్తున్న డబ్బులు, మీకు వస్తున్న సాలరీ ఒక రియల్ వాల్యూ మీకు తెలుస్తుంది. లేదంటే మీరు ఎంత సంపాదిస్తున్నా నాకు సరిపోవట్లేదు నా సాలరీ అనే స్టేజ్ లోనే మీరు మిగిలిపోతారు. ఇలాంటి వీడియోస్ పెద్దగా వెళ్ళవు కాబట్టి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయండి. ఇది మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఇక్కడ నుంచి ఒక 2 months బ్యాక్ మా ఫ్రెండ్ ఒకరు కాల్ చేసి 5000 రూపీస్ కావాలని అడిగారు. తనకి సాలరీ 60,000, ఇంకా పెళ్లి కాలేదు, లైక్ పిల్లలు, ఇంకా వాళ్ళ ఖర్చులు అవే ఉండవు కదా, సో ఎక్కువ సేవ్ అవుతుంటుంది, ఏదో ఒక మ్యూచువల్ ఫండ్స్ లో వేస్తుంటారులే అని అనుకున్నాను. కానీ తన 5,000 అడగగానే 5,000 కూడా సేవింగ్స్ లో లేని స్టేజ్ కిందకి వెళ్ళాడని తెలుసుకుంటున్నప్పుడు నెలకి 45,000 రూపాయల ఈఎంఐలు తను కడుతున్నాడు. అసలు తన ఎక్స్పెన్సెస్ ఏంటని మొత్తం నోట్ చేసుకొని ఒక గంటన్నర కూర్చొని మాట్లాడాక అందులో మెజారిటీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ తనకే తెలియకుండా తన ఖర్చు పెడుతున్న స్టేజ్ కి మనీ యాప్స్ అన్ని కూడా తనని తీసుకువెళ్ళాయి. ఇలాంటి ట్రాప్ లో మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. కాబట్టి 5 థింగ్స్ నేను మీకు ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తూ వస్తాను. ఈ డిజిటల్ వరల్డ్ మనల్ని ఎలా ట్రిప్ చేసి మన చేత అన్నెసరీ స్పెండింగ్స్ చేస్తుందో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ది యూపీఐ యాప్. ఇది మీకు తెలియని ఇన్విజిబుల్ లీక్. మీ డబ్బుల్ని లీక్ చేయడంలో మీకు అది కనిపించదు, మంచిదే కదా అనుకుంటాం. ఒకప్పుడు మనం చేతులతో తీసి డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ఎంత కావాలో అంతే చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి తెలియక డిజిటల్ మనీ అయిపోయేసరికి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, వాట్ ఎవర్ ద ఫార్మ్, డిజిటల్ మనీ స్పెండింగ్ మనకు అర్థం కావట్లేదు. మీకు ఇది తెలియాలంటే ఎంటైర్ వీక్ లో ఒక్క రోజు క్యాష్ తోనే ట్రాన్సాక్షన్ చేయండి, తెలుస్తుంది రియల్ పెయిన్. మనం చేతుల్లోంచి డబ్బులు ఇస్తుంటే ఎలా ఉంటుంది అని. అది ఇప్పటి జనరేషన్ కి అసలు తెలియదు. ఎంత బిల్ ఇంత, జస్ట్ ట్యాప్, ఆ సౌండ్ వస్తుంది చూసారా, లాస్ట్ డన్. ఇలా మీకు తెలియకుండానే అన్నెసరిగా మీరు వాలెట్స్ లో కానీ యూపీఐ యాప్స్ లో కానీ డబ్బులు పెట్టుకొని చేస్తున్న స్పెండింగ్ మీద మీరు కంట్రోల్ ని కోల్పోతారు. ఒక పని చేయండి, జస్ట్ మీరు ఇవాళ కూర్చొని యూపీఐస్ ఎక్కడెక్కడ మీరు చేస్తూ వచ్చారు, ఆ స్పెండింగ్ ఎంత, అది పక్కన ఒకసారి నోట్ చేయండి. యూపీఐస్ ద్వారానే మీరు ఎంత ఖర్చు పెట్టారు. నేను చెప్తున్న వర్క్ ని ఎగ్జాక్ట్ గా మీరు చేయగలిగితే అసలు వేటి రిలేటెడ్ గా మీ స్పెండింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ ఎలా అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. కూరగాయల మార్కెట్ కి వెళ్ళి మీరు కావాలని కొనుక్కొని యూపీఐ చేయడం వేరు. ఒక రెస్టారెంట్ కి వెళ్ళి తిందాం అనుకున్నప్పుడు ఏదైనా ఆర్డర్ చేసుకుని ఇంకొకటి అనుకుని ఫైనల్ స్పెండింగ్ అనేది మీరు యూపీఐ ద్వారా చేయడం వేరు. ఇక్కడ మీరు క్యాష్ ద్వారా చేస్తుంటే రెస్టారెంట్ లో కడుతున్నప్పుడు మీకు ఆ పెయిన్ తెలుస్తుంది. ఇలా ఏ పెయిన్ అయితే మీకు తెలుస్తుందో అది మీ సబ్ కాన్షియస్ మెమరీలో ఉండి నెక్స్ట్ టైం వెళ్దాం అనుకున్నప్పుడు ఎందుకంత డబ్బులని మిమ్మల్ని ఒక స్టెప్ వెనక్కి లాగి ఇంట్లోనే కుక్ చేసుకోవచ్చు కదా అనే స్టేజ్ కి తీసుకువెళ్తుంది. డిజిటల్ మనీని వారంలో ఒక్క రోజు ఆపడానికి ప్రయత్నించండి. మీకు ఎప్పుడైతే మీరు చేస్తున్న మిస్టేక్స్ అనే అవగాహన వచ్చి ప్రాపర్ గానే నేను స్పెండ్ చేస్తాను, నా స్పెండింగ్ రిలేటెడ్ గా కంట్రోల్ దొరికింది అనుకుంటారో అప్పుడు కావాలంటే మళ్ళీ మీరు యూపీఐ యాప్స్ ని వాడచ్చు.
ఇది ఎలా అంటే మనం డైట్ లో ఉన్నప్పుడు మన చుట్టూ జంక్ ఫుడ్ ఉందనుకోండి, తప్పు చేసే ప్రాబబిలిటీ, అవి తినేసే ప్రాబబిలిటీ ఎక్కువ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? జంక్ ఫుడ్ మనకు కనిపించకుండా, మనకి దగ్గరగా రాకుండా మనం ఒక ఎన్విరాన్మెంట్ లో ఫ్యూ మంత్స్ పాటు మెయింటైన్ అయితే మన బ్రెయిన్ బాగా ట్రైన్ అయిపోయి ఫైనల్ గా జంక్ ఫుడ్ ని అసహించుకునే స్టేజ్ కి వస్తుంది చూసారా? అప్పుడు మీ చుట్టూ ఎంత జంక్ ఫుడ్ పెట్టినా మీరు దాన్ని రెసిస్ట్ చేసుకోగలరు. కాబట్టి స్టార్టింగ్ మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకునేంత వరకు కొన్ని డేస్ ఖచ్చితంగా క్యాష్ తోనే ట్రాన్సాక్షన్ చేస్తాను. అప్పుడే ఎక్కడెక్కడ మీరు ఓవర్ స్పెండింగ్ చేస్తున్నారని మీకు అర్థమవుతుంది. కాబట్టి అది మీ ఫైనాన్షియల్ డిసిప్లైన్ ని పెంచుతుంది. ఈఎంఐ, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, ఇది ప్రాపర్ గా వాడుకుంటే మంచిదే. బట్ దీని కానీ మిస్యూజ్ చేశారంటే ఇది మిమ్మల్ని డామేజ్ చేసినట్టు, ఇంకే ఇతర బ్యాడ్ హ్యాబిట్ కూడా డామేజ్ చేయదు. ఇది ఒక్కటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క దాంట్లోనే చాలా వరకు యువత ట్రాప్ అయిపోతున్నారు. ఎగ్జాంపుల్, ఒక ₹1,00,000 ఐఫోన్ ఉంది. ₹1,00,000 దాని ప్రైస్ అని మీరు వినగానే మోస్ట్లీ అది నాది కాదులే, నేను మళ్ళీ కొనుక్కుంటానే వదిలేస్తారు. కానీ మీకు అలా చెప్పరే, షాప్ కు వెళ్ళగానే ₹3,000 ఈఎంఐ సార్, ₹4,500 ఈఎంఐ కడితే చాలు ఈ ప్రొడక్ట్ మీకు వస్తుంది. వాషింగ్ మిషన్ 60,000 అలా చెప్పరే ప్రైస్, మంత్లీ 4,000 కడితే మీకు ఈ వాషింగ్ మిషన్ వస్తుంది, 5,000 కడితే ఈ వాషింగ్ మిషన్ మీకు వస్తుంది. అంత పెద్ద టీవీ కొనాలనే ఉంటుంది, బట్ దాని ప్రైస్ చూసి మనం వెనక్కి వెళ్తాం. వాళ్ళు ప్రైస్ పెట్టరే, ఈఎంఐ ఇంత కడితే చాలు మీకు వచ్చేస్తుంది. ఆ పక్కనే ఏజెంట్ ఉంటాడు మీకు ఈఎంఐలో అది వస్తువు ఇప్పించడానికి. బిజినెస్ అవి రన్ అవ్వాలి. మన ఫైనాన్షియల్ కండిషన్ కి తగిన ప్రొడక్ట్ మనం కొనాలా లేదా అనే డెసిషన్ తీసుకోవడాన్ని ఈఎంఐస్, నువ్వు పర్లేదు కొను, నేను చూసుకుంటాను, నెల ఇంతే కట్టు అని మల్టిపుల్ ప్రొడక్ట్స్ మనం కొనేలా చేసి నెల ఈఎంఐలు అన్ని చిన్న కలిసి ఒక పెద్ద కొండలా తయారై నెల చివరిలోకి వచ్చి ఏదైతే మనం ఈఎంఐలు అన్నింటినీ కట్టుకుంటూ పోతూ ఉంటే నెల చివరిలోకి వచ్చి వేరొక దగ్గర అప్పు తీసుకునే స్టేజ్ కి తీసుకువెళ్తున్నాయి. కాబట్టి ఏ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అయినా మీరు తీసుకునే ముందు, అది ఇల్లు అయినా, కార్ అయినా, ఫోన్ అయినా, ఇంకే ఇతర హోమ్ ఫర్నిచర్ అయినా, ఏదైనా సరే ఈఎంఐలోకి వెళ్తున్నప్పుడు ఒక్కటికి 2 సార్లు జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి. జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళని తెలుసుకోండి. అది మనకి నిజంగా అంత ఇంపార్టెంటా? ఈఎంఐ కడుతున్న దాని ఒక అసలు ధర ఎంత అది మాట్లాడండి. అండ్ అది ఒకవేళ లేకపోతే ఏంటి, ఉంటే ఏంటి అనేది పర్సనల్ గా ఇంట్లో డిస్కషన్స్ పెట్టండి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటంటే, ఒకప్పుడు మనం ఏదైనా వస్తువు కొనాలనుకుంటే బయట షాప్ కి వెళ్ళేవాళ్ళు, ఫిజికల్ గా దాన్ని పట్టుకునేవాళ్ళు, చూసేవాళ్ళు, ఇది మనకి సరిపోతుందా లేదని డిస్కషన్ పెట్టుకునేవాళ్ళు, మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళు, ఆలోచించుకునేవాళ్ళు, 1-2 సార్లు అలా చూసి ఫైనల్ గా ఒకసారి తెచ్చుకొని ఇంటికి తెచ్చిన తర్వాత దానికి బొట్టు పెట్టడం, దానికి చిన్నగా పూజ చేయడం, ఇలాంటి చాలా హంగామా నడిచేది. చాలా సాటిస్ఫాక్షన్, చాలా హ్యాపీనెస్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. చూసాం ఈఎంఐ ఎంత, కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం, ఓటీపీ ఎంటర్ చేసాం, 2 రోజుల్లో డెలివరీ బాయ్ వస్తాడు, ఇంకొక 2 రోజుల్లో ఇన్స్టాలేషన్ వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోతారు. ఒక టచ్, ఒక ఫీల్ లేకుండా, అది నీడా కాదా అని థింక్ చేసే ఒక టైం కూడా లేకుండా, ఒక 3-4 క్లిక్స్ తో ఆ ప్రొడక్ట్ మన దగ్గరికి రావడానికి ప్రధానమైన కారణం ఈ బై నౌ పే లేటర్, నో కాస్ట్ ఈఎంఐ విత్ ఇంట్రెస్ట్. ఇవన్నీ మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించారంటే చాలా వరకు ఇలా కొంటున్న ప్రొడక్ట్స్ మనకి యూజ్ లేనివే కొంటూ ఉంటాం. కాబట్టి ఈసారి కొనాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ బయటకు వెళ్ళండి, ఆ ప్రొడక్ట్ ని చూడండి, ఇంట్లో మాట్లాడండి, దాని ప్రైస్ ఎంతో డిస్కస్ చేయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ ప్రొడక్ట్ ధర ఏదైతే ఉందో దానికి 2 times డబ్బులు మీ దగ్గర సేవింగ్స్ గా ఉంటే దాన్ని మీరు ఒక మంచి ఫైనాన్షియల్ కండిషన్ లో ఉంటున్నట్టు. లేరనుకోండి, ఒక 48 hours ఆపండి, దాన్ని కొనడాన్ని ఆపండి, థింకింగ్ ని ఆపండి. డిజిటల్ గా వెంటనే డెసిషన్ తీసుకోవద్దు. దీన్ని కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు. మీకు ఎక్సైట్మెంట్ క్రియేట్ అయిన పాయింట్ కి, మీరు పర్చేస్ చేసే పాయింట్ కి మధ్యలో కొంత గ్యాప్ ఉంటే, కూలింగ్ ఆఫ్ జరిగితే మళ్ళీ ఒకసారి వచ్చి ఆ ప్రొడక్ట్ ని చూసి అప్పుడు నచ్చితే కావాలంటే కొనండి. కానీ అన్నెసెసరీగా జస్ట్ మీరు చూసారు కదా అని కొనేసే ప్రయత్నం చేస్తే, ప్రతిసారి చేస్తే, ఆ కార్పొరేట్ కంపెనీస్ ఆడుతున్న గేమ్ కి, మార్కెటింగ్ కంపెనీస్ ఆడుతున్న గేమ్ కి మీరు ట్రాప్ అవుతారు. ఇక్కడ మీకు అడ్వర్టైజ్ చేసే కంపెనీ లాభపడుతుంది, ఆ ఇన్ఫ్లుయెన్సర్ లాభపడతాడు, అమ్మే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లాభపడతాయి, ఆ ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీ లాభపడుతుంది, మీకు ఫైనాన్స్ ఇచ్చే కంపెనీస్ లాభపడతాయి మీ దగ్గర నుంచి వడ్డీ తీసుకొని. ఈ అందరినీ మీరు లాభాల్లో పంపించడం కూడా రాంగ్ కాదు, అది మీకు ప్రొడక్ట్ అవసరమైతే. బట్ జస్ట్ బికాస్ మీకు అది ఈఎంఐలో వస్తుందని మీరు కొనేసి వీళ్ళందరినీ మీరు లాభాల్లో పంపించి మీరు మాత్రం మిడిల్ క్లాస్ ఫర్ ఎవర్ లో మిగిలిపోతే, ఎప్పటికీ మీరు పేద మిడిల్ క్లాస్ మధ్యలోని ఈ కంపెనీలని ధనవంతులు చేయడానికే మిగిలిపోతుంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ వాళ్ళు ఆడుకుంటున్నది మీ ఎమోషన్స్ తో, మీ ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్ తో. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అలానే మీకు ఖచ్చితంగా ఒక ఇల్లు అవసరం, మీరు తగిన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని ఇల్లు ఈఎంఐలో కొనాలనుకుంటున్నారు, ప్రాబబుల్లీ అది రైట్ డెసిషన్ అవుతుందేమో. లేకపోతే ఫ్యామిలీకి ఖచ్చితంగా ఒక కార్ ఇప్పుడు నీడ్ అయింది, ఖచ్చితంగా కార్ లేకపోతే మీ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. అది కూడా ప్రాపర్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి మీకు తగిన బడ్జెట్ లో ఉంటున్న కార్ కొనుక్కుంటున్నారు, అది కూడా రాంగ్ అనడానికి లేదు. కానీ ఏ పాయింట్ లో మనం అది కొంటున్నాం, ఆ పాయింట్ కి మన ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంది, అండ్ ఆ ఈఎంఐ మన నెలవారీ ఖర్చుల్ని ఏ రకంగా ఇంపాక్ట్ చేసి మన నెక్స్ట్ కమింగ్ మంత్స్ ఒక ఫైనాన్షియల్ కండిషన్ ఏ రకంగా డిస్టర్బ్ చేయగలుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి ఫ్యామిలీతో మాట్లాడుకొని అప్పుడు ఒక ముందు అడుగు వేయండి. కానీ జస్ట్ బికాస్ అనిపించి, లోపల ఎవరి ద్వారానో ఫోర్స్ అనిపించి, సోషల్ మీడియాలో ఎవరో ఏదో ట్రిప్ కి వెళ్తున్నారు, ఎవరో ఏదో కొంటున్నారు, ఎవరో ఏదో వేసుకుంటున్నారు, నేను మిస్ అయిపోయాను, నేను ఇన్కంప్లీట్ గా ఉన్నాను, ఇప్పుడు అది వస్తే నేను కంప్లీట్ అవుతానని ఒక ఫీలింగ్ తో మీరు అడుగులు వేస్తూ వెళ్తే ఫైనల్ గా మనం వెళ్ళేది ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి. ఆ రోజు మనకి ఏ కంపెనీ వచ్చి ముందుకొచ్చి నువ్వు నాకు ఈ వస్తువు కొన్నావు, ఇంత లాభం నాకు వచ్చింది, ఈ డబ్బులు నువ్వు తీసుకొని హెల్ప్ చేయరు. అప్పుడు కూడా మనకి ఏదో ఒకటి అమ్మాలనే ప్రయత్నిస్తారు. ఇది మనం గమనించాలి. అండ్ కొంతమంది డిప్రెషన్ లో కూడా ఏదైనా
ఏదైనా వాళ్ళ లైఫ్ లో బ్యాడ్ థింగ్ జరుగుతూ కూడా చాలా ఓవర్ స్పెండింగ్ చేస్తూ ఉంటారు. నా సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ హిందూ అనుకుందాం, నేను పర్సనల్ గా గుడికి వెళ్ళడానికి ఇష్టపడతాను. గుడిలో కొంత టైం స్పెండ్ చేస్తే నాకు చాలా చేంజ్ వస్తుంది అనేది ఒపీనియన్. ఫిజికల్ గా యాక్టివిటీ ఉండే గుళ్ళు కూడా మనకి బోల్డ్ ఉంటాయి. లైక్ తిరుమల తీసుకోండి, మెట్ల మార్గంలో నడిచి వెళ్ళండి, చాలా రిలీఫ్ మీకు వస్తుంది. ఒకవేళ మీరు హిందూ కాదు, ఇంకేదైనా రిలీజియన్ అవుతున్నా, మీకు ఏదైతే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని రిలీజియస్ గా మిమ్మల్ని పీస్ఫుల్ గా ఉంచగలిగే ప్రదేశాలు ఉంటాయో వాటికి వెళ్ళి ఒకసారి కూర్చోండి, మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి మీతో మిమ్మల్ని మీరు బూస్ట్ చేసుకోండి. కానీ డిప్రెషన్ లో వెళ్ళి స్ట్రెస్ లో ఉండి యాంగ్జైటీలో ఉండి కూడా ఓవర్ స్పెండింగ్, చాలా మంది ఓవర్ ఈటింగ్ కానీ ఓవర్ స్పెండింగ్ కానీ రాంగ్ బ్యాడ్ డెసిషన్స్ కానీ తీసుకుంటుంటారు. అవి ఏవి కూడా మనకు హెల్ప్ చేయవు. మీకు కావాల్సింది యాక్చువల్ గా మెడిటేషన్. దాన్ని పెంపొందించడానికే మన పూర్వీకులందరూ కూడా మనకి వేరియస్ ప్లేసెస్ లో మనం మెడిటేట్ అవ్వడానికే మనకు అవన్నీ కల్పించారు. వాటి దగ్గరికి వెళ్ళి మీరు మనసు విప్పి మీ దగ్గర ఉంటున్న పెయిన్ మాట్లాడడానికి ప్రయత్నిస్తే మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో అదంతా పోతుంది. సగం వెయిట్ ఆర్ భారం మీ హార్ట్ లోంచి కూడా తగ్గిపోతుంది. అండ్ స్పెండింగ్ పరంగానే కాదు, లైఫ్ లో కూడా మీరు చాలా ముందుకు వెళ్తారు. స్ట్రెస్ తోనో యాంగ్జైటీతోనో డిప్రెషన్స్ తోనో ఓవర్ స్పెండింగ్ ని చేయకండి. అండ్ థర్డ్ ది మాట్లాడే ముందు, ఆన్లైన్ లో డిజిటల్ గా మనం మనీ పెట్టగలుగుతున్న ప్రతి ప్రొడక్ట్ రాంగ్ ప్రొడక్ట్ ఏం కాదు. ఏ ప్రొడక్ట్ అయితే మనకి వాల్యూని క్రియేట్ చేస్తుందో, లైక్ నేను చెప్పాను కదా, హోమ్ లోన్ తీసుకోవడం, కార్ లోన్ తీసుకోవడం, ఇంకేదైనా వాల్యూ అసెట్స్ రిలేటెడ్ గా లైక్ బిజినెస్ రిలేటెడ్ గా లోన్స్ తీసుకోవడం, ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా లోన్ తీసుకోవడం, కెరీర్ ని డెవలప్ చేసుకోవడానికి లోన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మన లైఫ్ ని బెటర్ గా చేయగలిగేటివే. కాబట్టి ఎంటైర్ యాజ్ అయిన ఈఎంఐ కానీ డిజిటల్ యాప్స్ కానీ ఇవన్నీ రాంగ్ కాదు. లైక్ మీరు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ని యూస్ చేసి స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడుతూ ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ యాప్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పెడుతూ ఉంటారు, ఫిక్స్డ్ డిపాజిట్స్ వేస్తూ ఉంటారు. లైక్ యాప్స్ ద్వారానే ఇప్పుడు మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ వేస్తున్నారు. ఇవన్నీ కూడా డిజిటల్ గా మీ ఫైనాన్షియల్ సేవింగ్స్ ని, ఫైనాన్షియల్ గోల్స్ ని ఇంప్రూవ్ చేయగలిగే యాప్స్. వీటి నుంచి మనం దూరం వెళ్లాల్సిన నీడ్ లేదు. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం రిస్క్, నాకు ఎందుకు స్టాక్ మార్కెట్ నేను పెట్టను అని అనుకుంటున్నా, అన్ని షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఉంటున్న డబ్బుల్ని కూడా స్టాక్ మార్కెట్ లో పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇండియాలోనే 9% దానికంటే ఎక్కువగా కూడా ప్రెసెంట్ వడ్డీ రేట్లు ఇస్తున్నా కొన్ని బ్యాంక్స్ లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవడం, షార్ట్ టర్మ్ అవసరాలకి ఆర్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయను, డబ్బుల్ని సేవింగ్స్ అకౌంట్ లో అలా వదిలేస్తున్నాను అనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇప్పుడంటే ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు రీసెంట్ గా కట్ చేయడం స్టార్ట్ చేశారు. కమింగ్ టైమ్స్ లో ఇంకా ఎక్కువ కట్ చేస్తారు. అప్పుడు మనకి అన్ని బ్యాంక్స్ కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. అప్పుడు మనం ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి మాట్లాడుకోవడంలో లాజిక్ ఉండదు. ప్రస్తుతానికైతే అవి మంచి వడ్డీ రేట్లు, 9% దగ్గరగా కూడా వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంక్స్ మనకు ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అంటారు. వాటి బ్రాంచ్లు మన దగ్గర కనిపించకపోవచ్చు, బట్ యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ మనం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో కానీ, పబ్లిక్ బ్యాంక్స్ లో కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ లో కానీ ఎందులోనైనా మనం పెడుతున్న డబ్బులు 5 లక్షల వరకు అసలు ప్లస్ వడ్డీ 5 లక్షల వరకు డిఐసిజిసి వల్ల ఇన్సూరెన్స్ ని పొందుంటుంది. బికాస్ ఇవన్నీ ఆర్బీఐ అండర్ లోకే వస్తాయి కాబట్టి, ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తారు కాబట్టి. మరి బ్యాంక్స్ బ్రాంచెస్ మన దగ్గర ఉండవు కదా, మరి ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలంటే అకౌంట్ ఓపెన్ చేయాలి, అకౌంట్ ఓపెన్ చేసే కదా ఎఫ్డీ వేయాలంటే. దీనికోసం మీరు చాలా దగ్గరలో విన్న పేరు స్టేబుల్ మనీ యాప్. ఈ యాప్ లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలా లేదా అనేది కూడా పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఏ బ్యాంక్స్ కి సంబంధించిన ఎఫ్డీస్ ఎంతెంత వడ్డీ రేట్లు ఇస్తున్నాయి, ఎంత టైం పీరియడ్ వేస్తే ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. సో దట్ మీ అవసరానికి తగినట్టు ఏ బ్యాంక్ లో ఎఫ్డీ వేసుకోవడం మీకు బెటర్. ఒకవేళ ఈ యాప్ లో నేను వేస్తే, నేను పర్సనల్ గా వేసిన సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో నేను డబ్బులు పెట్టాక నాకు వడ్డీ రేటు ప్రకారం నాకు టైం టు టైం ఎంత వడ్డీ వస్తుందని తెలుస్తూ ఉంటుంది. అని నాకు వద్దనుకుంటే ఇన్స్టెంట్ గా నా డబ్బులు కూడా నా బ్యాంక్ అకౌంట్ లో ప్రొవైడ్ చేసే ఆప్షన్ కూడా కొన్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ స్టేబుల్ మనీ యాప్ నేను ఎప్పుడు వెళ్ళలేదే, మరి డబ్బులు పెడితే రిస్క్ అవ్వదా అని మీకు అనిపిస్తే, నేను పర్సనల్ గా స్టేబుల్ మనీ యాప్ ద్వారా ఈ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డైరెక్ట్ గా నాకు కన్ఫర్మేషన్ ఆ బ్యాంక్ దగ్గర నుంచి వచ్చింది, స్టేబుల్ మనీ యాప్ దగ్గర నుంచి రాలేదు. సో ఏదైతే మన డబ్బులు ఉన్నాయో అది స్టేబుల్ మనీ యాప్ దగ్గర ఉండవు, డైరెక్ట్ గా బ్యాంక్ దగ్గర ఉంటాయి. అండ్ వీళ్ళు కూడా చెప్తున్నది మీరు డైరెక్ట్ గా బ్యాంక్ కు వెళ్ళి కూడా వాళ్ళు కాల్ చేసి కూడా కన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు మీ ఎఫ్డీ అక్కడ ఓపెన్ అయిందా లేదా అని. సో వీళ్ళు ఒక జస్ట్ మీడియేటర్ లా మనకు వ్యవహరిస్తారు. ఎఫ్డీ వేయాలా లేదా అనేది పర్సనల్ గా మీరు డిసైడ్ అవ్వండి. బట్ ఏ బ్యాంక్స్ లో ఎంత ఎఫ్డీ రేట్లు ప్రెసెంట్ ఉన్నాయో చూడండి. నెక్స్ట్ ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేసిన తర్వాత అప్పుడు ఎఫ్డీ వేయడం కంటే ముందే ఎఫ్డీ వేసి మంచి ఇంట్రెస్ట్ రేట్ ని లాక్ చేసుకోవడం, నెక్స్ట్ 3-4 సంవత్సరాలకు మీరు పెట్టుకున్న సైడ్ లో సేవింగ్స్ అకౌంట్ లో అలా వదిలేస్తున్న డబ్బులకి మంచి రిటర్న్ ని మనకి ఇస్తుంది. అండ్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ లో అలా ఉండిపోతున్న డబ్బులు రిలేటెడ్ గా అధిక వడ్డీని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా, ఆర్బీఐ రెగ్యులేట్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా ఎందులో ఎక్కువ వడ్డీ రేట్ వస్తుందని తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్టేబుల్ మనీ యాప్ ని ఒకసారి చెక్ చేయండి. అండ్ థర్డ్ ది సబ్స్క్రిప్షన్స్. ఇవి సైలెంట్ కిల్లర్ అనమాట. మీరు ఎక్కడెక్కడ సబ్స్క్రిప్షన్స్ కి డబ్బులు కడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండిట్లోనూ సబ్స్క్రిప్షన్స్ ఒకసారి చూడండి. లైక్ జిమ్ మెంబర్షిప్స్ ఇవన్నీ మీకు నీడ్, మన హెల్త్ ని బెటర్ చేసేది, వాటిని పక్కన పెడదాం. యూట్యూబ్ రిలేటెడ్ గా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఈ మధ్య యూట్యూబ్ రిలేటెడ్ గా జాయిన్ వాటిలోనూ సబ్స్క్రిప్షన్స్ కొన్ని దగ్గర తీసుకుంటారు. మీకు తెలియకుండానే చాలా క్రియేటర్స్ దగ్గర తీసుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్క క్రియేటర్ ఒక్కొక్కలా మిమ్మల్ని చెప్పి జాయిన్ అవ్వమంటుంటారు. ప్రతిదీ సబ్స్క్రిప్షన్ మంత్లీ వెళ్తూ ఉంటుంది. నేను రైట్ రాంగ్ గురించి మాట్లాడలేదు, ఎంత స్పెండ్ అవుతుందనే దాని గురించి చెప్తున్నాను. అండ్ మేబీ ఫుడ్ డెలివరీ యాప్స్ రిలేటెడ్ గా మెంబర్షిప్స్ తీసుకొని ఉంటారు, అది సబ్స్క్రిప్షన్. టైం టు టైం దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. అండ్ చాట్ జీపీటీ రిలేటెడ్ గాను, ఏఐ రిలేటెడ్ గాను, కొన్ని టూల్స్ రిలేటెడ్ గాను మీకు తెలుసో తెలియకో బోల్డ్ వాటి రిలేటెడ్ గా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. బట్ ప్రాబ్లం అంతా మీకు ఏ యాప్ రిలేటెడ్ గా రెన్యువల్
రెన్యూవల్ అవుతుంది సబ్స్క్రిప్షన్. ఏ డేట్ ని రెన్యూవల్ అవుతుంది అనేది మీకు తెలియదు. దీని ద్వారా వచ్చే ప్రాబ్లం ఏంటంటే రెన్యూవల్ అయిన తర్వాత మీకు డబ్బులు కట్ అయిన తర్వాత అరే ముందే తెలుసుంటే కట్ చేస్తుంటానే, సర్లే ఇప్పుడు ఎలాగో రెన్యూ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం కట్ చేస్తా, నెక్స్ట్ టైం ఆపేస్తాను మీరు అనుకుంటారు, కానీ చాలాసార్లు ఆపలేరు. కాబట్టి ఎప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఈ సబ్స్క్రిప్షన్ ఈ డేట్ కి తీసుకున్నాను, ఒక మంత్ లో ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ అన్ని సబ్స్క్రిప్షన్స్ ని రివ్యూ చేయండి. అది ఇన్ఫ్లుయెన్సర్ రిలేటెడ్ గా తీసుకున్నా, ఎవరు రిలేటెడ్ గా తీసుకున్నా వర్తా కాదా, కంటిన్యూ చేద్దామా వద్దా, డిసైడ్ అవ్వండి, డెసిషన్ తీసుకోండి. ఎల్స్ మిమ్మల్ని సైకలాజికల్ గా ఒక దాంట్లో పెట్టి ఒక లెవెల్లో పెట్టి ఏవైతే మిమ్మల్ని సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేయించుంటాయి యాప్స్, జీవితాంతం అవి మీకు వాల్యూని ఇస్తున్నా లేకపోతున్నా మీరు వాళ్ళకి డబ్బులు కడుతూనే వెళ్తారు. ఫస్ట్ 3 months ఫ్రీ ఆర్ ఫస్ట్ మంత్ ఫ్రీ అని అంటారు, మిమ్మల్ని కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటారు, ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని ఎంటర్ చేస్తారు, ఫ్రీ వాడతారు, క్యాన్సిల్ చేయడం మర్చిపోతారు. అండ్ ట్రస్ట్ మీ, మీరు తీసుకునేటప్పుడు ఉన్నంత ఈజీగా క్యాన్సిల్ చేయడం ఉన్నప్పుడు ఉండదు. అసలు ఆ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయడం ఎలా అనేది గూగుల్లో కూడా వెతకాల్సి వస్తుంది కొన్నిసార్లు, అంత ఈజీగా ఉండవు సబ్స్క్రిప్షన్స్ ని క్యాన్సిల్ చేయడం. అండ్ అన్ని సబ్స్క్రిప్షన్స్ ఒక దగ్గర రావడం, ఒక దగ్గర చూసుకోవడం కూడా చాలా కష్టం, ఒక బ్యాంక్ రిలేటెడ్ గా. దానికంటే ఒక సెపరేట్ పోర్టల్ ఉంది. సో సబ్స్క్రిప్షన్స్ సైలెంట్ గా మిమ్మల్ని ఫైనాన్షియల్ గా కిల్ చేస్తున్నాయి. అసలు మీ సబ్స్క్రిప్షన్స్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టడానికి ప్రయత్నించండి, థింక్ చేసి. ఎన్ని అన్నెసరీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయో చూడండి కామెంట్ సెక్షన్ లో. అండ్ ఒక పాయింట్ లో యూజ్ ఉంటుంది అనుకున్న ప్రొడక్ట్ ఒక పాయింట్ కి మనం వాడక అది మనకి యూజ్ లేదని తెలిసాక ఆపాలి కదా ఒక దగ్గర. అవి రిమైండ్ చేస్తాయి అనుకుంటున్నారా? రేపు సబ్స్క్రిప్షన్ ఉంది డబ్బులు కట్ చేస్తానని రిమైండ్ చేస్తాయి అనుకుంటున్నారా? కట్టకపోతే రిమైండ్ చేస్తాయి, సబ్స్క్రిప్షన్ ఫెయిల్ అయింది కట్టు, సబ్స్క్రిప్షన్ ఫెయిల్ అయింది కట్టు అని. కట్ చేసే ముందు ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు రాదు. ఫోర్త్ ది ఫుడ్ డెలివరీ యాప్స్. అండ్ ఒక చిన్న టాస్క్ లా తీసుకోండి, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక్కసారి మీ స్విగ్గీ, జొమాటో ఆర్ ఫుడ్ డెలివరీ యాప్స్ ని ఓపెన్ చేసి లాస్ట్ ఒక నెలలో దాంట్లో ఎంత స్పెండ్ చేశారని చేత్తో రాయండి. కొన్ని ఉన్నాయి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి బ్రౌజర్స్ కి, కొన్ని యాప్స్ ఉన్నాయి అవి చెప్పేస్తున్నాయి మీ స్పెండింగ్ ఎంతని. అంత ఇన్స్టెంట్ గా కూడా రాయండి ఒక్కొక్కటి. మొన్న ఎంత అయింది, అంతకు ముందు ఎంత అయింది, దేనికి అది ఏమేమి తిన్నారు, ఆ ఫుడ్ ఐటమ్స్ ని రాసుకుంటూ ఎంతెంత ఖర్చు అయిందో రాసుకొని ఒక్కసారి నెల మొత్తం మీద మీరు ఫుడ్ డెలివరీ యాప్స్ కి ఎంత ఖర్చు పెట్టారో చూడండి. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, సంవత్సరానికి సరిపడే సరుకులు ఐటమ్స్ మీకు నచ్చింది తినడానికి కావాలా ఎంతైతే అవుతుందో సంవత్సరానికి సరిపడింది అది నెల రోజుల్లోనే ఫుడ్ డెలివరీ యాప్స్ కి ఖర్చు పెడుతున్నారు. చిన్న ప్లానింగ్ ఉంటే చాలా డబ్బులు మీరు ఫుడ్ డెలివరీ యాప్స్ మీద ఖర్చు పెడుతుందని మీరు సేవ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సింది ప్లానింగ్, వీళ్ళ పుష్ నోటిఫికేషన్స్ కాదు. అండ్ బిలీవ్ మీ, ఇది డబ్బుల్ని మాత్రమే కాదు మీ హెల్త్ ని కూడా సేవ్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనకి అవ్వక బయట పెట్టుకోవడం వేరు, బోర్ కొట్టి ఫుడ్ పెట్టుకోవడం వేరు. మీరే చెప్పండి, ఎన్నిసార్లు మీరు స్విగ్గీ, జొమాటో యాప్ ఆకలి కాకుండా జస్ట్ బోర్ కొట్టి టైం పాస్ కోసం ఓపెన్ చేస్తుంటారు. మనలో చాలా మందిలో ఒక హ్యాబిట్ డెవలప్ అయిపోయి ఉంటుంది. లైక్ మీరు వాట్సాప్ లో మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా మీరు ఓపెన్ చేసి జస్ట్ చెక్ చేసుకోవడం అనేది అలవాటు ఉందా మీకు? ఇన్స్టాగ్రామ్ వేరే యాప్స్ లో మీకు వచ్చినా రాకపోయినా జస్ట్ ఓపెన్ చేసి వచ్చిందా రాలేదా ఇంకా అట్లా చూసుకొని మళ్ళీ బయటకు రావడం. ఇలానే ఫుడ్ డెలివరీ యాప్స్ లో కూడా మీకు ఆకలి ఉన్నా లేకపోయినా మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఏ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఏ రెస్టారెంట్స్ లో ఏ ఆఫర్స్ ఉన్నాయి, ఏదేది ఎంత డిస్కౌంట్ వస్తుంది చెక్ చేసుకోవడం ఒక అలవాటుగా మీకు ఇప్పటికే మారుంటే మాత్రం స్లోగా మనల్ని బానిసల్లాగా ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ మారుస్తున్నాయి. దీని ద్వారా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కావాల్సిన దానికంటే మీరు ఎక్కువ ఫుడ్ తింటారు. ఎలానో చెప్పనా, 2 ఇడ్లీయో 3 ఇడ్లీతోనే సరిపడే మీ ఆకలికి అంత పెట్టామంటే నేను డెలివరీ చార్జెస్ తీసుకుంటా, దానికంటే ఎక్కువ పెట్టు, 199 పెట్టు, 250 పెట్టు, ఫ్రీ డెలివరీ అంటారు. సరే అక్కడ వరకు వెళ్తే 399 కానీ నువ్వు కానీ ఆర్డర్ పెట్టావంటే దాని మీద నేను 20% డిస్కౌంట్ ఇస్తాను, అక్కడికి వెళ్తాం. ప్రతిసారి ఏంటంటే మన ఆకలి కోసం చూసి ఆర్డర్ పెట్టాలని మన ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతాం, నీకు ఇది పెట్టనా, నీకు ఇది పెట్టనా, నీకు ఇది పెట్టనా. ఫైనల్ గా ఆ రెస్టారెంట్ లోంచి ఒక పెద్ద మొత్తంలో ఒక ఆర్డర్ పెట్టేంత వరకు కూడా మనకు ఆ డెలివరీ యాప్ ఏదో రకంగా పుష్ చేస్తూనే ఉంటుంది. చాలా మంది కంట్రోల్ గా, సెల్ఫ్ కంట్రోల్ గా ఏం కావాలో అదే, డెలివరీ ఛార్జ్ వచ్చినా పర్లేదు, అది నేను వెళ్ళలేకపోవడానికి కన్వీనియన్స్ కడుతున్నాను అనుకుని ఒక సైడ్ ఉంటారు. కానీ చాలా మంది డెలివరీ ఛార్జెస్ 9 రూపీస్, అమ్మా నేను దీన్ని సేవ్ చేయాల్సిందే, ఇంకేం యాడ్ చేయాలి దాంట్లో ఆ లిస్ట్ లోంచి చూసి ఆ పూరి కూడా తినచ్చు కదా, లేకపోతే మసాలా దోశ కూడా తినచ్చు కదా, ఇలా ఆలోచించి అవసరమైన దానికంటే ఎక్కువ ఫుడ్ తింటారా. అండ్ తింటున్న ఫుడ్ ఏంటి, దేంట్లో వస్తుంది మీకు ఆ ఫుడ్? మంచిగా వేడిగా ఉంటున్న ఫుడ్ ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో. జస్ట్ మైక్రో ప్లాస్టిక్స్ అని గూగుల్ చేయండి. ఇక్కడ నేను హెల్త్ గురించి మాట్లాడలేదు, బట్ జస్ట్ చెప్తున్నా. ఇక్కడ హైజీన్ గురించి, వాళ్ళ ఫుడ్ ఎప్పుడు తయారు చేశారు, మళ్ళీ ఎప్పుడు రీహీట్ చేసి దేంట్లో ఏ కంటైనర్ లో మీకు ప్యాక్ చేసి ఇస్తున్నారు, దాంట్లో వాడిన ఆయిల్స్ ఏంటి, ప్రిజర్వేటివ్స్ ఏంటి, అండ్ వే హైజీన్ వేలో ఎలా ప్రిపేర్ అయ్యింది, ఏవి కూడా మీకు తెలియదు. నేను హెల్త్ గురించి కూడా కాదు, బట్ ఫైనాన్షియలీ ఫుడ్ డెలివరీ యాప్స్ మిమ్మల్ని టైం టు టైం మార్నింగ్ ఒకసారి తడతాయి, ట్యాప్ చేస్తాయి. బ్రేక్ఫాస్ట్ ఏమైనా పెట్టుకుంటావా, మధ్యాహ్నం డెలిషియస్ బిర్యానీస్ మీకు డిస్కౌంట్ లో వస్తున్నాయి, మిస్ అవ్వద్దని. అండ్ ఈవినింగ్ చాయ్ అని, టీ అని, స్నాక్స్ అని, అండ్ నైట్ కూడా పడుకునే ముందు వరకు కూడా మీకు ఏదో ఒక నోటిఫికేషన్, ఆర్డర్ పెట్టు. అండ్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. దోశ మీరు ఆర్డర్ చేశారనుకోండి, దానికి డెలివరీ టైం 30-40 మినిట్స్ పడితే నిజంగా ఆ దోశని 30-40 మినిట్స్ లో ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేమా? పిండి మన దగ్గర లేకపోయినా, పిండి బయట కొనుక్కొచ్చుకున్నా, పిండి ఆర్డర్ పెట్టుకున్నా, పిండితో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేమా? చపాతీ ప్రిపేర్ చేసుకోలేమా? లేకపోతే నేను అలసిపోయాను, నాకు టైం లేదని మీరు అనుకున్నా, మీరు ఏదైతే బయట నుంచి తెచ్చుకొని తింటున్నారో దాని ద్వారా మీ ప్రొడక్టివిటీ ఎంత ఇంపాక్ట్ అవ్వచ్చు, హెల్త్ ఎంత ఇంపాక్ట్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ గా మిమ్మల్ని స్లోగా అది ఎంత వరకు వెనక్కి తీసుకువెళ్ళచ్చు, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి కదా. సో అన్లెస్ మీకు ఇంకొక ఆప్షన్ లేదు, లైక్ నేను ఇప్పుడు వేరే ప్లేస్ కి వెళ్ళాను,
అక్కడ నేను చేసుకోలేను కదా, అక్కడ నేను బయటే తింటాను. బట్ ఇంట్లో ఉండి, కిచెన్ ఉండి, వస్తువులు ఉండి, గిన్నెలు ఉండి, మొత్తం ప్రొడక్ట్స్ మన దగ్గర ఉండి, లేకపోయినా తెచ్చుకోవడానికి షాప్ ఉండి, స్టిల్ మనం కావాలని బయట నుంచే పెడుతున్నాం. పర్టికులర్ గా ఈ రీల్స్ షార్ట్స్ లోని ఇది తింటున్నాను, అది తింటున్నాను, ఇది అది అని మీరు చూసి చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు అంత తింటున్నారు, నేను తింటే తప్పే ఉందని మీకు మీరుగా ఏదైతే ఫుడ్ డెలివరీ యాప్స్ కి అడిక్ట్ అవుతున్నారో, ట్రస్ట్ మీ, అది మిమ్మల్ని ఫైనాన్షియల్ గా మాత్రమే కాదు, హెల్త్ పరంగా కూడా చాలా వెనక్కి తీసుకువెళ్తుంది. నాట్ ఓన్లీ హెల్త్ అండ్ ఫైనాన్షియల్, మిమ్మల్ని ప్రొడక్టివ్ గా ఉంచే విధానంలో కూడా అది వెనక్కి తీసుకువెళ్తుంది. దీనికి ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే ఫుడ్ డెలివరీ యాప్స్ లో కార్డ్స్ ని, వాలెట్స్ ని ఆర్ మనీని లోడ్ చేయకండి. ప్రతిసారి కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, అది నిజంగా నీడేనా. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ప్రతిసారి. ఫస్ట్ థింగ్ అది. రెండవది, మీరే ఫిక్స్డ్ గా పెట్టేసుకోండి, మంత్లీ నేను ఈ డేట్స్ లోనే బయట తింటాను. మీకు తెలుసు కదా, ఆఫీస్ టైమింగ్స్ కానీ వర్క్ టైమింగ్స్ కానీ అన్ని తెలుసు కదా, ఈ డేట్స్ నేను బయట తింటాను, బయటే తింటాను, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టను. దానికి రీజన్ ఏం వెతుక్కుంటారంటే, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినప్పుడు ప్లాస్టిక్ లో వస్తుంది, ఇది హెల్త్ కి మంచిది కాదని పెట్టేసుకోండి మైండ్ లో. ఆన్లైన్ లో నేను పెట్టుకోకూడదు, ఎక్కువ బయటకు వెళ్ళే తింటాను నిజంగా తినాలనుకుంటే. అండ్ ఫస్ట్ థింగ్, ఆ యాప్స్ అన్నిటికి నోటిఫికేషన్స్ ఆపేయండి. అవి మాటికి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నోటిఫికేషన్ పంపించమని మిమ్మల్ని దగ్గర ఆర్డర్ చేయిస్తాయి. ఫైనలీ, ఆన్లైన్ షాపింగ్ యాప్. మీకు ఎప్పుడైనా అనిపించిందా, మీరు జస్ట్ గూగుల్లో మీరు ట్రావెల్ రిలేటెడ్ గా ఏదైనా సర్చ్ చేయండి, ఆర్ వెయిట్ లాస్ రిలేటెడ్ గా, హెయిర్ లాస్ రిలేటెడ్ గా, ఆర్ నేను డిప్రెషన్ లో ఉన్నాను బయటకు ఎలా రావాలి, ఇలా ఏదైనా సర్చ్ చేయండి. నెక్స్ట్ మీకు ప్రతి దగ్గర కూడా వాటి రిలేటెడ్ గానే ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. ఏదో రకంగా మీకు ఏదో ఒకటి అమ్మేయాలి. ఈ యాప్స్ కొన్ని ఓపెన్ చేశారనుకోండి, 72% డిస్కౌంట్, 3 లెఫ్ట్, వెంటనే కొనండి, ఆర్ 1 అవర్ లెఫ్ట్, అయిపోతుంది, సేల్ అయిపోతుంది. ఒకప్పుడు ఎప్పుడో ఒక సేల్ వచ్చేది, బట్ ఇప్పుడు చూడండి, సమ్మర్ సేల్ అని, వింటర్ సేల్ అని, ఇయర్ ఎండ్ సేల్ అని, ఇయర్ స్టార్ట్ సేల్ అని, ఈ రిపబ్లిక్ డే సేల్ అని, ఆగస్ట్ 15 సేల్ అని, మళ్ళీ బిగ్ బిలియన్ డేస్ అని, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని, ఇలా సేల్ లేని మంత్ ఏదైనా ఉందా? ప్రతిసారి ఏదో ఒక సేల్. సేల్ అంటే మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేస్తారు, అదేదో డిస్కౌంట్లు వచ్చేస్తున్నాయి, వాడేదో నష్టానికి మనకు అమ్మేస్తున్నాడు, ఏదో రకంగా దాన్ని కొనేయాలి. ఈ రకమైన మెంటాలిటీని క్రియేట్ చేసి ఇంత మంది కార్పొరేట్స్ కోట్ల బిజినెస్ చేస్తున్నారు తెలుసా. మీకు అలా అడ్వర్టైజ్ చేసే కంపెనీకి, గూగుల్ కో, ఫేస్బుక్ కో, ఇన్స్టాగ్రామ్ కో డబ్బులు వస్తుంది, యూట్యూబ్ కూడా డబ్బులు వస్తుంది, ఆర్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా డబ్బులు వస్తుంది. వాళ్ళు బానే ఉన్నారు. ఈ కామర్స్ కంపెనీస్ కి కమిషన్ వస్తుంది, అండ్ ప్రొడక్ట్ అమ్ముతున్న వాడికి లాభం ఉంటుంది. అండ్ ఆ టైంలో మీరు ఈఎంఐ ద్వారా తీసుకుంటే దాన్ని మీకు ఫైనాన్స్ చేస్తున్న వాళ్ళు వడ్డీని కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి లాభం ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐ ద్వారా తీసుకున్నా కొన్ని ఛార్జెస్ ఉంటాయి, వాళ్ళకి లాభం ఉంటుంది. గవర్నమెంట్ కి లాభం ఉంటుంది, ట్యాక్స్ వెళ్తుంది. బట్ మనకే ఉంటుంది. ఇది మనం ఆలోచించాలి. ప్రతి ప్రోడక్ట్ మీరు ఆన్లైన్ లో కొనే ముందు అది ఖచ్చితంగా మీ అవసరం ఉండాలి. కాబట్టి నేను ఒక ఇంపార్టెంట్ లాజిక్ చెప్తాను, ఇది లాజిక్ ఎప్పటికీ మీకు మైండ్ లో ఉండాలి. మీకు అవసరమైంది డిస్కౌంట్ లో కొనుక్కోండి, అంతేకాని డిస్కౌంట్ లో వస్తుంది కదా అని దాన్ని మీ అవసరంగా మార్చొద్దు. మీన్స్ ఏదైనా ఒక ప్రొడక్ట్ మీకు అవసరం అనుకుందాం, అది డిస్కౌంట్ లో వస్తే కొనడం వేరు. వాడు ఒక ప్రొడక్ట్ పోక డిస్కౌంట్ లో అమ్ముతూ ఉంటే అది మన లైఫ్ లో ఎక్కడ ఫిట్ అవుతుంది, అది మంచిదే కదా, దీనికి పనికి వస్తుంది కదా అని మనం అప్పటికప్పుడు ఆలోచించేసుకొని అది మన లైఫ్ లోకి తెచ్చుకోవడం వేరు. అలా తెచ్చుకొని మీరు ఇంట్లో ఒకసారి సరౌండింగ్స్ లో చూసారంటే ఎన్ని ప్రొడక్ట్స్ మనం కొని అవసరం లేకుండా వదిలేసిన ఉంటాయి. ఒక్కసారి మన పేరెంట్స్ ఉంటున్న స్టేజ్ కి వెళ్తే ఇంట్లో చాలా తక్కువ వస్తువులు ఉండేవి. పిచ్చిగా ప్రతి వస్తువు కనిపించేది కాదు, ఎందుకంటే వాళ్ళు చూసుకొని 1-4 సార్లు ఇంట్లో మాట్లాడుకొని అది అసలు అవసరమేనా, అది కాకపోయినా మనకు అవ్వదా, పని అవ్వదా అని అనుకొని ఫైనల్ గా కొనేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ డిస్కౌంట్, వాడికి అది పోవట్లేదు, ఏదో రకంగా తోసేయాలి, ఇన్వెంటరీ స్పేస్ అయినా కాపాడుకోవాలి. అంటే వాడి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ లోనో లేకపోతే వేర్ హౌస్ లోనో అది పెట్టే ప్లేస్ బదులు ఇంకేదైనా పెడితే నాకు బిజినెస్ జరుగుతుంది కదా అన్న స్పేస్ నైనా తీసేయడానికి వాడు మీకు అమ్మేస్తాడు. కరెక్టే, మరి మన ఇంట్లో స్పేస్, మన డబ్బులు అవసరం లేని 100 రూపాయలకు వచ్చినా మనకెందుకు? అవసరమైంది కావాలంటే 300 పెట్టుకోనండి, అదే అవసరమైన రోజు 300 పెట్టుకోనండి. అవసరం లేని 100 రూపాయలు కొని కూడా మనం ఏం చేయాలి? సో ఈ యాప్స్ ని మనం వాడాలి, కానీ ఈ యాప్స్ మనల్ని వాడేలా చేయకూడదు. కాబట్టి ఏ ప్రొడక్ట్ మీరు కొనాలనుకున్న ఆన్లైన్ లో ఫిక్స్ అయింటారు కదా ఏ వెబ్సైట్స్ ఏంటని, అప్పుడే యాప్ ని ఇన్స్టాల్ చేయండి, ఆ ప్రొడక్ట్ ని పెట్టండి. తర్వాత రిటర్న్ చేయాలా లేదని డిసైడ్ అవుతారు కదా, తర్వాత తీసేయండి. అది మీకు నోటిఫికేషన్స్ పంపించి ఆ సేల్ అని ఈ సేల్ అని ఉంటున్నప్పుడు కూడా మిమ్మల్ని యాప్ ని ఓపెన్ చేయించి మీకు టైం టు టైం పుష్ నోటిఫికేషన్స్ ని మీకు పైకి చూపించి మీకు యూజ్ ఉన్నా లేకపోయినా ఇది కొను అది కొను అని మిమ్మల్ని ప్రొవోకేట్ చేసే యాప్స్ మీ మొబైల్లో ఉండడం మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు అవసరమైంది డిస్కౌంట్ లో కొనడం వేరు, డిస్కౌంట్ లో వస్తుంది కదా అని ఏదో ఒకటి కొనేది మీ అవసరం అని మీరు అనుకోవడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. ఒకవేళ మీకు ఏదైనా నిజంగా నా పాయింట్ కి అవసరం అనిపించినా, నేను ఇందాక చెప్పాను కదా కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని, కార్ట్ లోనే ఉంచండి ఒక 48 గంటలు కార్ట్ లోనే ఉంచండి. అన్లెస్ అది నిజంగా మీకు మంచి డిస్కౌంట్ లో వచ్చేది అయిపోతుంది, ఖచ్చితంగా అది మీరు అవసరం అని అనుకున్న తర్వాత మీరు ఆ డిస్కౌంట్ ని చూసారు అనుకుంటే తప్పించి కార్ట్ లోనే ఒక 48 అవర్స్ ఉంచండి, తర్వాత వెళ్ళి చూడండి. స్టిల్ అప్పటికి మీకు అది కొనాలనిపిస్తే అప్పుడు కొనండి. బట్ అది కొనే ముందు కూడా ఒక్కసారి అది ఫిజికల్ గా బయట కూడా చూడడానికి ప్రయత్నించండి. అది మీ ఇంట్లో ఉండడం వల్ల యూజా లేదని ఒకసారి ఫ్యామిలీ పార్ట్నర్స్ తో కూడా మాట్లాడండి. అండ్ ఈ రోజు నుంచి డిసైడ్ అవ్వండి, ఏ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా నైట్ ఒక టైం తర్వాత నేను పెట్టను అని. ఒక టైం మీరు ఫిక్స్ అవ్వండి, అది 8 9 అని, దాని తర్వాత పెట్టద్దు. ఎందుకంటే స్టడీస్ ప్రకారం మనం ఎమోషనల్లీ వీక్ ఎప్పుడు ఉంటాం అండ్ ఎక్కువగా వల్నరబుల్ ఎప్పుడు ఉంటాం అంటే ఎవరైనా మనల్ని ట్రిక్ చేయగలిగేది ఎప్పుడంటే నైట్ టైమ్స్. మనం ఏదైనా ఈజీగా ఒప్పుకోవడానికి, మనం ఏదైనా ఈజీగా యాక్సెప్ట్ చేయడానికి నైట్ టైమ్స్ అనుకుంటాయి. కాబట్టి ఏం ఆర్డర్ చేయాలనుకుంటున్నా డే టైమ్స్, మార్నింగ్, మన మైండ్ కూడా యాక్టివ్ గా ఉంటుంది, లాజికల్ డిసిషన్
డెసిషన్స్ తీసుకోగలుగుతుంది. ఎమోషన్స్ తో పోలిస్తే లాజిక్స్ మనకి ఎక్కువ మార్నింగ్ టైమ్స్ వర్క్ అవుతాయి, నైట్ టైమ్స్ కాదు. సో నైట్ టైం ఒక టైం పీరియడ్ తర్వాత నుంచి ఆర్డర్స్ పెట్టద్దు. పర్టికులర్ గా ఆన్లైన్ ఆర్డర్స్ సేల్స్ నైట్ టైమ్స్ పెడుతూ ఉంటారు, నైట్ 12 నుంచి సంథింగ్ నుంచి. అని ఎందుకు అనుకున్నారు? నైట్ టైం ఆ పర్టికులర్ పాయింట్ లో ఏదో రకంగా పెట్టేసి నిద్రపోవాలనుకుంటాం మనం. మనకి టైం లేదు, పెట్టేసి నిద్రపోవాలి, వెంటనే నిద్రపోవాలి, లేకపోతే ఇంకేమున్నాయి వెంటనే చూడాలి. ఆ నైట్ టైం చాలా ఈజీగా మనం డెసిషన్స్ తీసుకుంటాం, వాళ్ళు లాభం పొందుతారు, మనం ఆ ఈఎంఐస్ ని కట్టుకుంటూ బ్రతుకుతాం. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనం బాగా సంపాదించాలి, బాగా స్పెండ్ చేయాలి, ఎక్కువ ఈఎంఐస్ తీసుకోవాలి, దానికి వడ్డీలు కట్టుకోవాలి, మళ్ళీ దాన్ని కట్టాలని బాగా సంపాదించాలి. బట్ లాజిక్ ఏంటి? మంచిగా సంపాదించాలి, మనకు కావాలనుకున్నాం కొనుక్కోవాలి, కొనుక్కోవాలి, అనవసరం కాదు. వీళ్ళు మనకు చెప్తున్నావు కాదు, మనం కావాలనుకున్నాం వీళ్ళ దగ్గర కొనుక్కోవాలి. తర్వాత అలా స్పెండ్ చేసుకున్న తర్వాత అమౌంట్ ని సేవ్ చేసుకోవాలి, ఆ సేవింగ్స్ తో ఫ్రీడమ్ ని కొనుక్కోవాలి. అండ్ ఫైనలీ మన మీద ఆధారపడ్డ వాళ్ళకి ఒక సేఫ్టీని అన్నిటిని క్రియేట్ చేసిన తర్వాత రిటైర్మెంట్ హ్యాపీగా అవ్వాలి. ఇది మనం క్రియేట్ చేసుకోవాల్సింది. ఈ ఎంటైర్ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేయగలిగే పవర్ ఈ యాప్స్ దగ్గర ఉన్నాయి, డిజిటల్ యాప్స్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇంతటి వీడియోని ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇది వాటి వీడియో. అండ్ చెప్పాను కదా, మీరు ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుంటే షార్ట్ టర్మ్ మనీని, తర్వాత ఆర్బీఐ వాళ్ళు ఎలాగో రేట్ కట్స్ చేస్తారు, అప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఈ లోపు అసలు ఎక్కడ వడ్డీ రేట్లు బాగున్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చో తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్ ఒకసారి చెక్ చేయండి. డబ్బులు పెట్టాలా లేదా అనేది ఫర్దర్ గా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ఎక్కడ మంచి వడ్డీ రేట్లు ఉన్నాయని చెక్ చేసుకోవడానికైనా మీకు ఆ యాప్ యూజ్ అవుతుంది. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు. ఈ పాయింట్ ఆఫ్ టైం లో కూడా మీరు నా మాటలు వింటూ ఉంటే ఆ టైం మెన్షన్ చేస్తూ నేను వింటున్నానని ఒకసారి మెన్షన్ చేయండి. నేను మిమ్మల్ని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.